ఆచి చికెన్ మసాలా. ఆలయాల్లో అన్ని వర్గాల పూజారులు ఉండాలని డిమాండ్ చేశారు మందకృష్ణ మాదిగ. బ్రాహ్మణేతరులకు పూజారి అవకాశం ఇవ్వాలన్నారు. క్రైస్తవాన్ని నమ్ముకున్న ఎస్సీ, బీసీ, ఓసీలు అందరూ పాస్టర్లు అవుతున్నారు. ఇస్లాం తీసుకుంటే ఎవరైనా సరే ముల్లా అయ్యే అవకాశం ఉంది. మరి అయోధ్య ఆలయంలో బ్రాహ్మణేతరులు ఎందుకు ప్రధాన పూజారులు కాకూడదు అని ప్రశ్నించారు మందకృష్ణ. ప్రభుత్వ ఉద్యోగాల్లో అన్ని వర్గాలకు అవకాశం ఉన్నట్టే పూజారులుగా కూడా అన్ని వర్గాలు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రవేశించే హక్కు ఉండాలని చెప్పి అంబేద్కర్ అన్నాడు. పూజారులుగా ఉండే హక్కు అందరికి ఉండాలని చెప్పి నేను అంటున్నా. ఇది కొనసాగింపు కాదా? ఇది రామానుజాచార్యులు అంబేద్కర్ స్పిరిట్ ను ముందుకు తీసుకెళ్లడం కాదా? దీని వల్ల మనం బలపడతామా, బలహీనపడతామా? అసలు ఎందుకు కలవరపడుతున్నారు? అందులో ఒక వర్గమే ఎందుకు కలవరపడుతున్నది? కానీ ఒకటి మాత్రం స్పష్టం, రామానుజాచార్యుల కాలంలో రామానుజాచార్య స్పిరిట్ ను అడ్డపడాలని ప్రయత్నం చేసింది బ్రాహ్మణ వర్గమే. అంబేద్కర్ కాలంలో దేవాలయ ప్రవేశం దళితులకు వద్దని చెప్పి రోడ్డు మీదకి వచ్చింది కూడా బ్రాహ్మణ వర్గమే. దీని మీద మాట్లాడండి. ఎందుకంటే అయోధ్యతో పాటు, మళ్ళీ చెప్తున్నా, అయోధ్యతో పాటు ఈ దేశంలో ఉండబడే హిందూ దేవాలయాలు అన్నిట్లో, అయోధ్యతో పాటు ఈ దేశంలో ఉండబడే అన్ని దేవాలయాలు అన్నిట్లో ఖచ్చితంగా పూజారులుగా, ప్రధాన పూజారులుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు ఉండాల్సిందే. బ్రాహ్మణేతర వర్గాలందరూ ఉండాల్సిందే. కేంద్ర ప్రభుత్వాన్ని నిర్వహించే కాడ అన్ని శాఖల్లో అన్ని వర్గాల ఆఫీసర్లు ఉన్నారు కదా. వైద్యం వృత్తి చేసే కాడ అన్ని శాఖల్లో అందరు ఉన్నారు కదా, అన్ని వర్గాలు ఉన్నారు కదా. మన సెక్రటరీకి వెళితే అన్ని వర్గాల వాళ్ళు సెక్రటరీలు ఉన్నారు కదా. మన దేవాలయానికి వెళితే అన్ని వర్గాల వాళ్ళు పూజారులు ఎందుకు ఉండద్దు? యేసుక్రీస్తును నమ్ముకున్న కాడ వాళ్ళు ఎస్సీలు నమ్ముకుంటే ఎస్సీలు పాస్టర్లు అవుతాండ్రు, బీసీలు నమ్ముకుంటే బీసీలు పాస్టర్లు అవుతాండ్రు, ఓసీలు నమ్ముకుంటే వాళ్ళే ఎక్కువ మంది పాస్టర్లు అయి కూర్చున్నారు. చర్చికి వెళ్ళిన కాడ, క్రీస్తు కాడ ఏ వర్గాల వాళ్ళు వెళ్ళినా ఆ వర్గాలకు సంబంధించిన వాళ్ళు పాస్టర్లు అవుతుండ్రు కదా. ఇస్లాం మతం తీసుకుంటే ఎవరైనా సరే ముల్లాలు అక్కడ అవుతుండ్రు కదా. మరి అయోధ్య గుడిలో బ్రాహ్మణేతర వర్గాలకు సంబంధించిన వాళ్ళు పూజారులు ఎందుకు అవ్వద్దు?